హరే కృష్ణ. ఈ రోజు మనము విష్ణు సహస్రనామం యొక్క మహిమను గురించి తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది మహావిష్ణువు 1000 నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ మీద పడుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని స్తోత్రం ఉత్తర పీఠిక అంటే ఫలశ్రుతిలో ఈ శ్లోకం ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మామర్థార్థి చార్ధమాప్నుయాత్ కామా నవాప్నుయాత్ కామి ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః అంటే ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని విష్ణు సహస్రనామము మనకి చెప్పబడుచున్నది. హరే కృష్ణ.